ఈరోజు పొదరిల్లు సీరియల్లో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. డైలాగ్ అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతూ ఉంది, అందుకే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. మహాలక్ష్మితో చక్రి మాట్లాడతాడు. కారులో వస్తా ఏ రోజైనా సరే నేను మీరు చెప్పిన పని కాదనకుండా చేశానా? మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అని చెప్పనేసరికి అవును నాకు తెలుసు, నాకు అంతా తెలుసు, ఎందుకంటే మీరు దొంగతనం చేశారు అని చెప్పినా కూడా నేను నమ్మలేదు, నాకు తెలుసు మీరు తీసుండ్రని చెప్పి నేను అనుకున్నాను, ఆ మాట మీదే ఉన్నాను అని చెప్పి అమ్మాయి అంటుంది. మాధవ ఉండేసి అవునమ్మా అది నీ సంస్కారం అమ్మా అంటే కాదు పెద్ది, అది మీ పెంపకం మీద ఉన్న నమ్మకము, అందుకే వాళ్ళు ఎంత చెప్తున్నా సరే నేనైతే కాదు ఏదైనా జరిగి ఉంటుంది, అంతేగాని అతను దొంగతనం చేసి ఉండడు అని చెప్పేసి ఆ మాట మీద నేనైతే ఉన్నాను నేను అని చెప్పి సారీ బాగా కొట్టారని నిన్ను అంటే అవును నోట్లో గుడ్డ కుక్కేసి మరీ కొట్టారు అని చెప్పి చక్రి చెప్తారు. మీ అందరికీ సారీ నేను అని చెప్పేసరికి చక్రి చెప్తాడు లేదండి మీరున్నప్పుడేమో అల్లుడు గారు అంటారు, మీరు లేనప్పుడేమో కింద కూర్చోబెట్టారు, అదే నీ ప్లేస్ అన్నారు అని చెప్పేసి చక్రి అంటాడు. అక్కడ కేశవ ఉండేసి అట్లాంటప్పుడు నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదురా, నేను వాళ్ళందరినీ నేల మీద పడుకోబెట్టేవాడిని అనేసరికి మాధవ ఉండేసి కేశవ నోరు జారద్దు అని చెప్పి కేశవతో అంటాడు. మీ మహాలక్ష్మి ఉండేది పర్వాలేదు పెద్ద, వాళ్ళకి అలాగే జరగాలే, మనల్ని ఇంత అవమానించారు కదా వాళ్ళకి అట్లాగే కావాలే, అయినా కూడా నేనే పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రేమలో నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయాను నేను, అందుకే నేను పట్టించుకోలేకపోయాను, అందరికీ సారీ అని చెప్పి అన్నిటికీ సారీ అందరికీ సారీ అని చెప్తుంది. ఇంకా మాధవ అండ్ కేశవ ఉండేసి లేదు మీరు సారీ చెప్పొద్దు కేశవ, మీరు ఇక్కడ చూసుకుంటున్నామండి మిమ్మల్ని, మీరైతే సారీ చెప్పొద్దు అని చెప్పని అంటాడు. ఇంకా మాధవ కూడా ఉండేసి వాళ్ళు చేసిన తప్పుకి మీరెందుకు సారీ చెప్పాలా, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. చక్రి ఉండేసి అవును ఇప్పుడు ఎవరి సామాన్లకి వాళ్ళే బాధ్యులు అన్నట్టు వాళ్ళు చేసిన తప్పుకి మీరేమి సారీ చెప్పబడలేదు, మా నాన్నగారు చూశాడు అని అంటే శివంగి ఈజ్ బ్యాక్ అని వచ్చింది అని చెప్పి అనుకుంటారు, ఆడుకోండి మీరు ఇలాగే తిడుతూ ఉండాలి అంతేగాని సారీలు చెప్పకూడదు అని చెప్పేసి చక్రి కూడా అయితే చెప్తాడు. ఇంకా కట్ చేస్తే వీళ్ళని చెప్పిస్తారు. హారిక ఉంది కదా, హారిక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి సూట్ కేసు పాపని తీసుకుని బయలుదేరేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు ఇక్కడ ఉండబుద్ధి పుట్టడం లేదు, నేను వెళ్తున్నాను, మీరంతా అసలు దొంగలు రాక్షస చెందిన వాళ్ళు బిల తిట్టేస్తుంది, అసలు మీరంతా నా ఆశయాలకి నా అభిప్రాయాలకి వాల్యూ ఇవ్వరు, నేను బాగా చదువుకున్నాను, నేను మహాలక్ష్మి లాగా చదువుకున్న దాన్ని నేను వంటకే పరిమితం అయిపోయాను కానీ ఏ రోజే నా అభిప్రాయానికి మీ వాల్యూ ఇచ్చారా, ఏ రోజు ఇవ్వలేదు, మీరంతా ఇంత కుట్రలు చేస్తూ ఉన్నారు, అలాంటి ఇంట్లో నేను మా అమ్మాయిని ఇక్కడే ఉంచాను, నేను తీసుకెళ్ళిపోతాను నేను అని చెప్పేసి చాలా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యేసరికి ఆ అత్తగారు ఉండేసి ఏంటి ఎప్పుడు లేని ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటే అవును ఎందుకు మాట్లాడుతుందంటే ఇప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి, అందుకే ఇలా మాట్లాడుతూ ఉన్నాను నేను అని చెప్పేసి ఈ అమ్మ చెప్తుంది. చెప్పేసరికి ఇంకా వాడు ఉన్నాడు కదా పాపని తీసి పో అని చెప్పని అంటాడు. అది అట్లా అనేసరికి నేను ఇవ్వను పాపని అని చెప్పేసి తను అంటుంది. ఆయన ఇక్కడ ఉంచాలనుకోవట్లేదు, వాళ్ళు చూసారా మహాలక్ష్మిని ఒక దేవతలాగా ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో, మీరు కనీసము తల్లిగా లేదు తండ్రిగా లేదు, మీరు ఏ కోసం ఒక అన్నగా లేదు, ఏ రోజు ప్రేమ అనేది పంచలేదు, మీరు ఏ రోజు సర్టిఫికేట్లు కాల్ చేశారో ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది, ఆ తర్వాత కూడా అతన్ని చంపారు కదా కత్తి తీసుకొని పొడిచారు కదా అప్పుడు కూడా నాకు కోపం వచ్చింది, కానీ అప్పుడు జైల్లో పట్టించేసి ఉండాల్సింది కానీ కుదరలేదు, అయినా కూడా మేము ఇక్కడ ఉంచను, నేను నా పాపని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ నాన్న ఉండేసి మహాలక్ష్మి వాళ్ళ నాన్న ఉండేసి లేదమ్మా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఇంక నుంచి నీ ఆశయాలకి నీకు వాల్యూ కూడా ఇస్తాము, ఇంక నుంచి ఇలా జరగకుండా అయితే మేము చూసుకుంటాము అని చెప్పంట. అయినా కూడా మీరు మళ్ళీ మొదటికి వస్తారు నాకు తెలుసు అనేసరికి లేదమ్మా అలాంటివి రాదు, నేను మహాలక్ష్మి వాళ్ళకి జోలికి పోను అని చెప్పేసి ఆదికి ఒక లెంపకాయ కొట్టి సారీ చెప్పు అని చెప్పని అంటాడు. అతనైతే సారీ చెప్తాడు. తప్పు నాదేనమ్మా, నేను నాలాగా పెరుగుతాడు అని చెప్పి నేను అనుకున్నాను కానీ వీడు ఇంత పెడద్రంగా పెరుగుతాడని చెప్పి నాకు తెలియలేదు అని చెప్పేసి ఆయన అంటాడు. ఇంక ఈ ఉంది కదా వీళ్ళ అత్తగారు హరిక లోపలికి వెళ్ళు నీ మంచి కోసమే చెప్తున్నానంటే ఏం చేస్తారంటే మీరు మీ మాట వినకపోతే ఆదికి చెప్పి మీ ఆయనకి చెప్పి చంపిస్తారు అంతే కదా, అంతకు మించి ఏమి చేయలేరు కదా, అయినా అంత ఆదర్శ మహిళ మీరు
భర్త అడుగుజాడుల్లో నడుస్తున్నారు. భలే అడిగిందబ్బా, నాకైతే సూపర్, ఇంకా అడుగు అన్నట్టు అనిపించింది. భర్త అడుగుజాడుల్లో నడుస్తున్నారు, ఇది కాదు, నేను అలాగా ఇంత పురుష అహంకారంతో నేనైతే నడవలేను, నా వల్ల కాదు, నేను వేరేగా వెళ్ళిపోతాను అని చెప్పేసి అనేసరికి లేదమ్మా, వాళ్ళ నాన్నుండి లేదమ్మా నన్నైతే క్షమించు, ఇంకా నుంచి జరగకుండా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తాడు. అలాగే వీళ్ళ అమ్మ కూడా ఉండేసి మేము చేసింది తప్పు ఒప్పు అంట. తప్పు కదా చేసింది, పక్కన వాళ్ళని పరువు హత్య చేస్తారా, తప్పే కదా అది. వాళ్ళ అమ్మ ఒప్పుకోవడం లేదు, తప్పో ఒప్పు, ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే ఎట్లాగా, పోవద్దమ్మా అని వాళ్ళ అత్తగారు చెప్తుంది. వాళ్ళ మామగారు కూడా ఇప్పుడు వాళ్ళ బావగారు చెప్పినట్టు మహాలక్ష్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇంకా నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఇల్లంతా బోసిపోతుందమ్మా, నువ్వు వెళ్ళకు, ఇంకా నుంచి ఇలాంటివి ఏమి జరగకుండా మేము చూసుకుంటాము, ఇలాంటి హింసకు మేము ఇంకా పాల్పడము అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళ నాన్న కూడా చెప్తాడు. ఇంకా అది వచ్చేసి బిడ్డను ఎత్తుకొని లోపలికి వెళ్తాడు, సారీ చెప్పేసి ఈమె కూడా లోపలికి వెళ్తుంది. ఇంకా వీళ్ళని చూపిస్తారనమాట. వాళ్ళు కారులో నుంచి అలా బయట దిగుతారనమాట. దిగిన వెంటనే ఈ అమ్మాయి దిగిన ప్లేస్లో నుంచే ఇతను కూడా దిగుతాడనమాట. డోర్ ఇలా వేసేసరికి అతను చెయ్యో నలిగిందేమో అనుకొని ఎంత ప్రేమగా మహాలక్ష్మి చేయబట్టుకొని చూసి ఏమన్నా అయిందా, ఆయన నేనున్న సైడ్లో ఎందుకు దిగారు అనేసరికి అటుపక్క బ్యాగ్ ఉండింది, ఇటుపక్కే నేను దిగాను అనేసరికి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతాను, ఇప్పుడు మళ్ళీ మీరు వేలు కూడా నలిగొట్టుకుంటే ఇంకా నేను గిల్టీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి మహాలక్ష్మి ప్రేమగా మాట్లాడుతుంది. ఏందబ్బా ఇంత సూపర్గా ప్రేమగా మాట్లాడుతుంది అనుకున్నాను నేనైతే, అంత ప్రేమగా మాట్లాడుతుంది. సరే ఇంకా కీ తీయాలి కదా, ఆయన అయితే పడుకో ఉంటాడు, పెద్దన కీలు వచ్చేసి మెడ కింద పట్టుకొని పడుకో ఉంటాడు. ఇంకా కేశవ వచ్చేసి కీ తీసుకోరా అని చెప్పి కన్నాకి చెప్తాడు. ఆ దిండు నుంచి కీ తీస్తున్నప్పుడు ఎవర్రా అని చెప్పి చేపట్టుకుంటాడు. అందరూ ఫైటర్లే, మహాలక్ష్మి అందరూ ఫైటర్లే, ఇక్కడి నుంచే వచ్చిందా వాళ్ళకు కూడా ఈ ఫైటింగ్ చేసేది అనేసరికి ఇంకా వాళ్ళ నాన్నతో ఉండి మాధవ ఎలా ఉన్నావు నాన్న అంటే మీరంతా నన్ను వదిలేసిపోయారు కదా, నేను అలిగాను అంటాడు. కేశవ ఉండి మేము పోయింది సైట్ సీయింగ్ కాదు, ఫైట్ చేయడానికి, మేమన్నా అయితే కొట్టేసి వచ్చాము, నువ్వైతే చంపేసి వస్తావు నాన్న అనేసరికి అయ్యో మిస్ అయ్యానే, నన్ను తీసుకెళ్ళి ఉండొచ్చు కదా అని చెప్పేసి తననేసి నేను అలిగాను అనేసరికి ముంగుమూతి పెట్టుకోవా అని చెప్పేసి అడుగుతుంది మహాలక్ష్మి. బొంగుమూతి పెట్టుకున్నాను అని చెప్పేసి అంటాడు. కన్నా ఉండేసి తను చెప్పింది బొంగమూతి పందిమూతి కాదు అని చెప్పేసి కన్నా కూడా అంటాడు. మహాలక్ష్మిని దగ్గరికి పిలుస్తాడు, ఇటు రా అమ్మ అనేసి నెత్తిని ఇలా నివిరేసి ఐ మిస్ యూ అంటాడు. మహాలక్ష్మి ఉండేసి సో క్యూట్, ఓకే ఇట్స్ ఓకే మై సన్ అని అంటుంది. బాగుంది, ఈ బాండింగ్ అయితే బాగుంది. చూసారా, డబ్బు అది కాదు ఇంపార్టెంట్, ప్రేమలే ఇంపార్టెంట్. డబ్బు ఉంటుంది, కావాలా, మనిషికి అవసరమైనంత డబ్బు కావాలా, నేను కాదని చెప్పను, కానీ అదే డబ్బుతో అహంకారం ఎత్తుని పెట్టుకోకూడదు కదా, అది నా ఒపీనియన్. గాడ్ బ్లెస్ యూ, అదే ఐ మిస్ యూ అని చెప్పనంటాడు. ఇంకా తాళాలు తీసుకొని లోపలికైతే వెళ్తారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళందరికీ మంచినీళ్ళు ఇస్తాడనమాట మాధవ, ఇస్తాడు. ఇంకా వీళ్ళు తాగుతూ ఉంటారు. ఇంకా మాధవ దేవుడి దగ్గరికి వెళ్ళి అబ్బా క్షేమంగా నా తమ్ముడికి ఏం కాకుండా చేసావు అని చెప్పి దేవుడికి అలా దండం పెట్టుకుంటాడు. ఇంకా కేశవ వచ్చి చక్రితో అంటాడు, అరే ఆయన ఏందిరా అంత క్రిమినల్ మైండెడ్గా ఉన్నాడేంటి అని చెప్పేసి మాట్లాడేసరికి అవును నేను తన ఫేస్ చూసి వదిలేసాను, లేకపోతే తగిన గుణపాఠం చెప్పేవాడిని అని చెప్పి చక్రి కూడా అంటాడు. మాధవ ఉండేసి వద్దు కొంచెం నోరు తగ్గించుకో అన్నట్టు కంట్రోల్లో పెట్టడానికే ట్రై చేస్తాడు. అసలు చక్రి కంటే మాధవ ఇదే క్యారెక్టర్ హైలైట్ చేస్తున్నారు కదా సీరియల్లో, అతనికి ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ఉంది. అందరూ మనుషులు కూడా ఆయన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు, నేను కూడా మాధవాన్నే ఇష్టపడుతున్నాను దీంట్లో. మీరు అలాగేనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా వాటర్ తాగిన తర్వాత సగం వాటర్ ఉంటుంది కదా, మహాలక్ష్మి వచ్చి తాగడానికి తాగుతుంది. అమ్మ నేను వేరే వాటర్ ఇస్తానమ్మా అనేసరికి చక్రి ఉండి ఆ వాటర్ నేను తాగిందే అంటే మీరేమీ మూతి పెట్టుకోలేదు కదా అయితే అంటే మూతి కుక్కలే పెట్టుకుంటాయి నేను పెట్టుకోలేదు అని అంటాడు. చాలామంది మూతి కనిపించుకొని తాగుతారులే అంటాడు. ఇంకా అమ్మ అయితే వాటర్ తాగుతుంది. వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారనమాట. ఇప్పుడు అంతమంది దొంగ అన్నా కానీ చూసావా మహాలక్ష్మి నేను దొంగ అని అనలేదు చూడు అని చెప్పేసరికి ఓ అదా నాకు తెలుసు కదా పెద్ద అతను అలా చేసేవాడని కాదు అని చెప్పి నాకు తెలుసు, అందుకే నేనైతే చెప్పలేదు అని చెప్పేసి మహాలక్ష్మి కూడా అంటుంది. అన్న తర్వాత ఇంకా అతను చెప్తాడు. ఇంకా కన్నా ఉండి అడుగుతాడు, అరే వాళ్ళకి చాలా నగలు ఉన్నాయి కదా అదంతా నీకు ఇచ్చారు అనేసరికి చక్రి ఉండేసి అవును అంత నగలు ఇచ్చారు, నాకు కిడ్నాప్ అయినాక తెలిసింది అది డూప్లికేట్ ఒరిజినల్ అనుకున్నాను నేను అనేసరికి మహాలక్ష్మి ఉండి ఏం కాదు అదంతా ఒరిజినల్ డబ్బులే అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది. కన్నా ఉండేసి వదిన మీరు రిచ్ అనుకున్నారు కానీ చాలా రిచ్ వదిన మీరు అనేసరికి అయినా ఏమి లాభము అంత డబ్బులుండి ఏం లాభము చూడు
నన్ను దూరం చేసుకున్నారు, కన్నబిడ్డను కూడా దూరం చేసుకున్నారు కదా అని మహాలక్ష్మి కూడా అంటుంది. తను ఉండేసి సరేలే వాళ్ళకి ఎందుకు అంత డబ్బు అనేసి నేను 2 గోల్డ్ కాయిన్స్ కొట్టేసా అనేసి 2 గోల్డ్ కాయిన్స్ అయితే చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇంకా కేశవ తిడతాడు, అలాగే మాధవ కూడా తిడతారే, ఎందుకురా ఇలా చేసావు, తప్పురా ఇలా చేయటం అనేసరికి వాళ్ళు నన్ను కొట్టారు, అందుకే నేను ఇలా చేశాను, నాకు కనీసం డాక్టర్కి డబ్బులన్నా వస్తాయి కదా ట్రీట్మెంట్కి, అందుకే ఇలా చేశాను అనేసరికి కేశవ అండి ఎవరో నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరు రావలేదురా, నీకు నువ్వే చేసుకుంటావా అని చెప్పని అంటాడు. ఇంకా ఈ అమ్మాయి ఉండేసి ఇదిగో అతనే మనబాకండి, చక్రి చేసింది మంచి పనే, ఎందుకంటే నేను కూడా కొంచెం లేపేసా అని అంటుంది. ఏమి లేపారంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి లేపేసిందంట. అక్కడి నుంచి మా నాయన ఇవ్వలేదని చెప్పేసి నేను లేపేశాను అని చెప్పి అంటుంది. ఇంకా కేశవాళ్ళు అయితే దొందే అని చెప్పేసి అక్కడ కొంచెం ఫన్ అయితే జరుగుతుంది. దొందే అంటే నేను దొంగతనం చేసా, నువ్వు దొంగతనం చేసావు అని అక్కడ ఫన్ చేసుకునేసరికి ఫ్లవర్ వాజ్ తీసుకుని తరుముకో అని చెప్పేసి అక్కడ కొంచెం ఫన్ అయితే జనరేట్ అవుతుంది. ఇంకా నైట్ అవుతుంది కదా, నైట్ అయినప్పుడు కారు డ్రైవర్ ఉన్నాడు కదా, ఆ డ్రైవరు వాళ్ళ కారు చుట్టూ తిరుగుతున్నాడంట. ఆ నారాయణ చెట్టు కట్టేసి ఉంటాడు వాళ్ళని, చెట్టు కట్టేసేసి నోట్లో గుడ్డ గుక్కేసి కొడతా ఉంటాడు. ఎవరినమ్మా కొడుతున్నారు అని చెప్పేసి అందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి ఎవరిని నాన్న కొడుతున్నావు అని చెప్పి మాధవ అడుగుతారు. దొంగ అందుకే కొడుతున్నాను అని చెప్పేసరికి చక్రి ఉండేసి ఇతను మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో కారు డ్రైవర్ కదా, అయినా మూతి మీద గుడ్డ తీయండి, గుడ్డ కక్కేస్తుంటే అలా కొట్టడితే ఎలాగా అని చెప్పేసి అంటాడు. మాధవ ఉండేసి అరే ఎవరు అడగకుండా అటు కొట్టడం ఏంది నాన్న అనేసరికి అరే దొంగని ఎవరు అని చెప్పి అడిగి కొడతారట్రా అని చెప్పని అడుగుతాడు పెద్ద ఆయన. ఇంకా అడిగిన తర్వాత సరే అని చెప్పి కట్లు ఇప్పేస్తారు. సగం కట్లు ఇప్పేసి సగం నువ్వు ఇప్పుకో అని చెప్పని అంటాడు. ఇంకా ఈ అమ్మాయి తాళాలు తీసుకొచ్చి ఇదిగో తీసుకో అని చెప్పేసి అతని మొహాన్ని ఇచ్చి మేమేం మంది సొమ్ముకి ఆశపడే వాళ్ళం కాదు, తీసుకెళ్ళి మీ ఓనర్కి చెప్పుకోపో, అయినా తీసుకొచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, ఇంతలోకి అంత తొందర అని చెప్పేసి తాళాలు ఇచ్చేస్తుంది. ఆయన ఉండేసి బతికించినారు, మీరు కానీ రాకపోతే ఇంకా నన్ను కొట్టేవాడు చెట్టుకేసి అని చెప్పేసి ఆయన అయితే కారు అలా 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 చెక్ చేసుకుంటా ఉంటాడు. మహాలక్ష్మి కోపం వచ్చి ఏంటి చెక్ చేస్తున్నారా, మేమేమంత క్రిమినల్ మైండర్ కాదు, మేమేం అలాంటి వాళ్ళం కాదు అనేస్తుంది. ఇక్కడ చక్రి పొంగిపోతూ ఉంటాడు. అబ్బా మేము అని చెప్తున్నది కదా, అంటే నన్ను కలిపేసుకుంటున్నది చూడు, మనలో వాళ్ళ ఫ్యామిలీని కాకుండా మన ఫ్యామిలీనే కలిపేసుకుంటున్నది అని చెప్పేసి చక్రి చాలా పొంగిపోతూ ఉంటాడు. అసలు ఆనందంతో విహరిస్తుంటాడు, ఇప్పుడు కల్లేగా అంటుంటాడు. కానీ ఆ పాప అమ్మాయి దగ్గరేగా తనకి. వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ పెడితే బాగుంటుంది కదా, సీరియల్ ఇంకొంచెం హైలైట్ అవుతుంది, అంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నట్టు పెడితే ఇంకా హైలైట్ అవుతుంది అనిపిస్తుంది. అమ్మ చెప్తుంది. అంతలోప్పుడు ఆ పెద్ద నుండి ఏం రా దాంట్లో ఏమన్నా మందు ఏమన్నా ఉందా, లేకపోతే చికెన్ పీస్ ఏమన్నా ఉన్నాయా తినడానికి, మేమేం చెక్ చేయడానికి పోయి ఇక్కడ నుంచి వచ్చామని తంతానని చెప్పి అంటాడు. అతను పారిపోతాడు, డ్రైవర్ అలా కార్ తీసుకొని అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇంకా వీళ్ళంతా పడుకోవడానికి వెళ్ళిపోతారులే అంటే దానికి ముందు వచ్చేసి దీనికి ముందు చెప్పాలి కదా, అతనైతే కారు డ్రైవర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇతను అంటాడు అబ్బా నన్ను కానీ బావా అని పిలుస్తుందేమో అని చెప్పనేసరికి కన్నా ఉండి బావా అని మాత్రం పిలిపించుకోబాక గాయత్రి బావా అని పిలిచి మన అన్నకి హ్యాండ్ ఇచ్చింది అంటే పోనీ స్వీటీ అలా పిలుస్తుందేమో అంటే సరే నువ్వు ఇంకా కళలు గంటుండగానే మేము వెళ్ళి పడుకుంటాము అని చెప్పేసి కేశవ అండ్ వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇంకపోతే నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఆయన వంట ఎక్కువ చేసేది పెద్దనే కదా, ఆయన అయితే వంట చేస్తూ ఉంటాడు. వంట చేసేసి కన్నా ఇదిగో నీకు పరీక్షలు అని చెప్పావు కదా, చారు ఇక్కడ ఉంది, పప్పు ఇక్కడ ఉంది, నువ్వు వేసుకో అని చెప్పేసి చెప్తున్నసరికి కన్నా లేవడు పడుకో ఉంటాడు. ఇంకా వచ్చి ఇలా పట్టుకొని చూసేసరికి ఫుల్ జ్వరం ఉంటుంది. అయ్యో కన్నా నీకు జ్వరంగా ఉందా అంటే హాస్పిటల్కి వెళ్దామా అంటే వద్దు నేను ఇక్కడ పడుకుంటా కొద్దిసేపు తగ్గిపోతుందిలే నేను రానులే అనేసరికి ఇంకా చక్రి ఉండి ఏం హాస్పిటల్ అంటే సూదులు పొడస్తారని చెప్పి భయమా అని చెప్పేసి అతను అనేసరికి ఇంకా ఈ అమ్మాయి ఉండేసి మీరు వెళ్ళండి పనికి నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంది. లేదు నేను రావట్లేదు అని చెప్పి పవన్సీకి చెప్తాను అని చెప్పేసి మాధవ అంటాడు. పల్లేది పెద్ది నన్ను వదినా అని చెప్పి అమ్మ చాటు తిరిగే బిడ్డలాగా నా చుట్టూ తిరుగుతున్నాడు, నేను చూసుకుంటానులే, ఒక అమ్మలాగా నేను చూసుకుంటాను. అబ్బా ఆ మాట మనసుకు టచ్ అవుతుంది తెలుసా. అసలు
అమ్మలాగా నేను చూసుకుంటాను అని చెప్పని అంటుంది. ఇంకా చక్రి కూడా ఉండేసి అన్నతో అవసరం ఉండదులే, ఇంకా అమ్మే ఉంది కదా అని చెప్పేసి తనైతే చెప్తాడు. ఇంకా పెద్ద ఆయనైతే తన పనికి తను వెళ్ళిపోతాడు. చక్రి ఉండి అబ్బా ఇదే మంచి అవకాశం, తనకైతే సేవలు చేయించుకోవచ్చు అని చెప్పేసి చక్రి కూడా ప్లాన్ వేస్తాడు. ఇంకా తర్వాత వచ్చేసి అక్కడే పడుకున్నట్టు ఏం వెళ్ళరా మీరు, పనేం లేదా అని అడుగుతుంది. నాకు లేదు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అనేసరికి సరే ఇదిగో దుప్పటి తీసుకుని పడుకోండి అని చెప్పి అంటుంది. కన్నాతో ఏం కన్నా నీకు ఏమన్నా కాఫీ ఏమన్నా కావాలా అంటే వద్దు వదిన, హాల్లో పడుకోబుద్ది పుట్టట్లేదు, రూమ్లోకి వెళ్ళి పడుకుంటా అనేసరికి నా రూమ్ ఉంది కదమ్మా అక్కడికి వెళ్ళి పడుకో అని చెప్పి కన్నాతో చెప్తుంది. తను సరే అని అంటాడు. ఇంకా ఆ విధంగా ఇతనైతే ఇంట్లోనే ఉండిపోయాడు అనమాట. ఎక్కడికి పోకుండా సేవలు చేయించుకుందాము, ప్రేమని ఎలా అయినా సరే మనకి ప్రేమ కలిగేటట్టు చేసుకుందాము అని చెప్పి అనుకున్నట్టున్నాడు. ఇంకా ఇతను ఉన్నాడు కదా కేశవ వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళిపోవాలి కదా, తన డ్యూటీకి వెళ్ళాలి కదా, వచ్చేసి బైక్ ఇలా స్టార్ట్ చేస్తుంటే బైక్ అనేది స్టార్ట్ అవ్వదు. ఏమైంది స్టార్ట్ అవ్వలేదు, ఓహో మనము చక్రిని వెతకడానికి పోయినప్పుడు ఇది కొంచెం పడిపోయింది కదా, బ్రేక్ ఇచ్చినట్టుందిలే అని చెప్పేసి చూసుకుంటా ఉంటాడు. అక్కడికి బస్సు వస్తుంది. బస్సు వచ్చేసరికి ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు అనేసరికి అవును వచ్చాను అంటుంది. నీకు ఇల్లు అడ్రస్ ఎవరు చెప్పారంటే తెలుసుకొని వచ్చాను అంటుంది. ఇంత పెద్ద సెలబ్రిటీ పెట్టుకొని వస్తే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావా, నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అని చెప్పి అతను ఇసుకిస్తూ ఉంటుంది. మొదలే అతను వెనక్కి వాళ్ళ వదిన వాళ్ళు వాళ్ళ వస్తారేమో అని వెనక్కి చూస్తూ ఉంటాడు. ఎట్లా వచ్చావంటే వచ్చాను అని చెప్పి అంటుంది. ఇసుకిస్తూ ఉంటుంది. మొదలే కేశవకి కోపం ఎక్కువ అసలు. అంతే ఈడ్చిపెట్టి ఒకటి ఇచ్చి పోయి ఇక్కడి నుంచి, నీ వల్లే కదా నా డబ్బులు తీసుకున్నావు అయిపోయింది, నీ వల్లే కదా నేను ఇంత ప్రాబ్లంలో పడింది, అయినా నాతో నీకేం పని, ఇక్కడి నుంచి పో. అయినా కూడా వెంటనే కాల్ చేస్తానే ఉంటావింది. అతను ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో, ఆ ఇంట్లో ఏ సిచ్యువేషన్ ఉందో, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా కనపడకపోయారా, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా ఇంత నువ్వు ఆలోచించవా, నీ పని నీదేనా, అయినా పోయి ఇక్కడి నుంచి, నాతో నీకేం పని, పోయి ఇక్కడి నుంచి అని చెప్పి పంపించేస్తాడు. పంపించేసినాక అమ్మాయి అయితే అలా ఏడ్చుకుంటా వెళ్ళిపోయేసింది. పాపం అనిపించింది కదా అమ్మాయి అలా ఏడ్చుకుంటా పోతా ఉండేసరికి అలా ఏడ్చుకుంటా వెళ్ళిపోతుంది. ఇంకా రేపటి ఎపిసోడ్లో చక్రి కోసము మహాలక్ష్మి వెయిట్ చేస్తుంటుంది. ఏంటి ఇంకా రాలేదు అంటే, లేటుగా వస్తానని చెప్పి అన్నయ్యకి చెప్పాను కదా అంటే, నాకెందుకు చెప్పలేదు, నాకు ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఒక హస్బెండ్ కోసము ఒక వైఫ్ ఎలా ఎదురు చూస్తుంటుందో అలా ఎదురు చూస్తుంటుంది రేపటి ఎపిసోడ్లో. ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లస్ నేను బాగా చెప్తున్నానా లేదా, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్ నమస్తే.